కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దీక్షా దివస్ ర్యాలీ సందర్భంగా బంజారా హిల్స్ లో స్ట్రీట్ లైట్స్ తీసేయించిన రేవంత్ రెడ్డి తీరును ఖండించారు. వందలాది మంది ఉద్యమకారుల త్యాగాలను, పోరాటాల ఫలితంగా సాధించిన తెలంగాణ చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. చరిత్ర తెలుసుకోకుండా భవిష్యత్తుకు బాటలు వేయలేమని తెలిపారు. బ్రిటిష్ పాలకుల నుంచి సమైక్యాంధ్ర పాలకుల వరకు సాంస్కృతిక విధ్వంసం జరిగిందన్నారు. సమైక్య పాలకుల కుట్రలను పటాపంచలు చేస్తూ తెలంగాణ సాధించిన కేసీఆర్ అనతి కాలంలోనే రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక్కడికి వస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎంత లేఖి బుద్ధితో వ్యవహరిస్తున్నదో అర్థమవుతా ఉన్నది. ఇక్కడ మా బంజారా ఆడబిడ్డలు 500-600 మంది బ్రహ్మాండంగా వాళ్ళ సాంప్రదాయ వస్త్రాలు వేసుకొని ఈ దీక్షా దివస్ సందర్భంగా వారు కూడా పాల్గొనడానికి వస్తుంటే మొత్తం లైట్లు ఆ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇక్కడ వరకు స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ చేసి ఉన్న ఫ్లెక్సీలన్నీ చింపేసి ఎంత లేకి ఎంత చిల్లర బుద్ధో ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రిది దాన్ని బట్టే మళ్ళొక్కసారి రుజువు చేసుకున్నారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనం నిన్న ఏ దారిలో నడిచి వచ్చినామో తెలుసుకోకపోతే రేపు ఏ బాటలో ప్రయాణం చేయాలనో కూడా మనకు తెలియదు. ఎక్కడ మొదలైనామో మర్చిపోతే ఎటు పోవాలో కూడా అర్థం కాదు. అందుకే ఈరోజు ఒక్క మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చరిత్రను చదవకుండా, చరిత్రను అర్థం చేసుకోకుండా భవిష్యత్తును నిర్మించలేము. గతం తెలుసుకోకుండా గమ్యాన్ని నిర్మించుకోలేము. అందుకే ఈరోజున్న ఈ తరానికి, ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఈరోజు 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్లకు తెలంగాణ యొక్క ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి భూమిక, కేసీఆర్ వెంట ఎందుకు తెలంగాణ సమాజం మొత్తం నడిచింది, ఈ విషయాలన్నీ తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ప్రతి జాతి తన గతమైన వైభవాన్ని, ఘనమైన వైభవాన్ని, పోరాటాలను, త్యాగాలను, విజయాలను కథగానో పాటతోనో ఏదో ఒక కళారూపంలో నిత్యగానం చేస్తూ ఉంటేనే తర్వాతి తరాలకు కూడా తెలుస్తుంది. వీరులను, వీరగాథలను, వీరోచిత యుద్ధాలను నిత్యం స్మరించుకుంటూ ప్రతి దేశం, ప్రతి జాతి తన ఉనికిని, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉడుకు నెత్తురున్న నూతన యువతకు ఆ పౌరుషాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తుంది. తన చరిత్రను మళ్ళొక్కసారి ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ, మననం చేసుకుంటూ తన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని, తన పోరాటాల యొక్క గొప్పదనాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏ జాతి అయితే తన చరిత్రను విస్మరిస్తుందో ఆ జాతి పరాయి పెత్తనంలో బానిసగా మగ్గిపోతుంది. ఒక ప్రాంతాన్నో, ఒక దేశాన్నో ఓడించి వశం చేసుకున్న విజేతలు అంటే గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఓడిపోయిన వాళ్ళు అంటే పరాజితులు, వాళ్ళ చరిత్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తారు. మీకు చరిత్ర లేదు, మీకు సంస్కృతి లేదు, మేము అధికులం, మీరు అల్పులు అంటూ మానసికంగా మన మీద దాడి చేసి సాంస్కృతిక భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శించి మనను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు. బ్రిటిష్ వాళ్ళ నుంచి మొదలు పెడితే సమైక్యాంధ్ర శక్తుల దాకా ఇదే ప్రయోగం చేసినాయి. మీకు అందుకే యాదికుండాలి, ఎన్ని మాటలు, ఎన్నెన్ని దాడులు మన మీద భావజాలం మీద, తెలంగాణ భావజాలం మీద జరిగినాయో మీకు యాదికుండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అయితాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రాంతీయ విద్వేషాలతో హైదరాబాద్ అట్టుడికిపోతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడి నాయకత్వానికి, తెలంగాణ నాయకత్వానికి ఆ సత్తా లేదు, పరిపాలించే సమర్థత లేదు అంటూ మన మీద చాలా దాడి ఉద్యమ సమయంలో జరిగింది. కానీ అవన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత మన పార్టీది, మన నాయకుడు కేసీఆర్ గారిది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా.